వెల్కమ్ బ్యాక్ టు దీపు పునానవి వ్లాగ్స్. మేమైతే పూల్కి అని చెప్పి వెళ్ళినాం అనమాట. ఎందుకంటే వర్షం పడుతుంది, వీక్ అంతా నేను వెళ్ళడానికి చిన్నపిల్లని తీసుకొని కష్టమవుతుంది అని చెప్పి. అబ్బా, ఏదన్నా కొత్తది తెస్తే పునానవి అస్సలు తట్టుకోలేదు. చిన్నపిల్లల మెంటాలిటీ ఇట్లే ఉంటుంది. చిన్నప్పుడు నేను కూడా ఇట్లే ఉండేదాన్ని. చిన్న పాపనైతే ఉయ్యాలేసిన బా హడిపెట్టు. పునానవికైతే ఈ చెప్పులు ఇంట్లో వేసి చేసేదానికి, నేను ఇంట్లో వేసుకుంటా కదా, సో అందుకని చెప్పి పునానవి కూడా కావాలా అని చెప్పి చెప్తాంటే భరత్ ఇవి తీసుకున్నాడు. ఇంకా చలికైతే చెప్పులు కష్టమవుతుంది అని చెప్పి షూ వేస్తే బాగా ఎచ్చగా ఉంటుంది అని చెప్పి సాక్స్లు వేసి పంపిస్తాను స్కూల్కి. అందుకని ఇవి వేసుకొని అని చెప్పి ఇవి కూడా తీసుకున్నా. విశాల్ మార్ట్కి అయితే వెళ్ళినాము. నెక్స్ట్ వచ్చి నేనైతే ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా. ఇది 2 సైడ్స్ పక్కకు తీనైనా, ఇదైతే 2 సైడ్స్ జిప్స్ వచ్చినాయి. సో ఇక్కడ 2 కంపార్ట్మెంట్స్ అనమాట. పిల్లలవి ఒక 2-3 జతల బట్టలైనా పట్టేటట్టుగా ఉండాలా అని చెప్పి తీసుకున్నా నేనైతే. ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత మామూలు చిన్న చిన్న పర్సులు అట్లాంటివన్నీ తీసుకుంటే వేస్ట్ ఆఫ్ టైం. అవి మొయ్యాలా, పిల్లవన్నీ మొయ్యాలా, సపరేట్ పెట్టుకోవాలా అంటే కష్టం కదా. సో వెనకాల కూడా ఒకటి వచ్చిందనమాట చిన్న పర్సు. ఇది హ్యాండ్ బ్యాగ్ అయితే. నెక్స్ట్ నేనైతే స్లిప్పర్స్ తీసుకున్నా. సో ఇది స్లైమ్ వెళ్ళే పక్కకి రండి. నేనైతే ఈ చెప్పులు తీసుకున్నా. అసలు హిల్ వేసుకోవాలంటే నాకు నచ్చదు, కానీ ఇంకా తప్పక తీసుకోవాల్సి వచ్చింది. భరత్ తీసుకో 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 బాగున్నాయి తీసుకో అని. ఇంకా ఇవైతే న్యూట్రీ చాయిస్ బిస్కెట్స్ చిన్న పాపకి తినిపిస్తే బాగుంటుంది అని చెప్పి ఫ్యామిలీ ప్యాక్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ బ్రషెస్ భరత్ కోసము. ఈ యాక్చువల్గా మేము పోయింది అయితే దీనికోసం అనమాట. సర్ఫ్ అక్కడ బై 1 get 1 ఫ్రీ, 1 kg కొంటే 1 kg ఫ్రీ. సో దీనికోసం అని వెళ్ళి ఇవన్నీ తెచ్చుకున్నాము. ఓట్స్ కూడా అంతే, ఓట్స్ కూడా బై 1 get 1 ఫ్రీ. ఎందుకంటే సాటర్డే సండే పునానవికి స్కూల్ ఉండదు. సో నేను ఆ రోజు టిఫిన్ చేయను. ఫ్రూట్స్ ఏమన్నా ఉన్నాయనుకో, ఓట్స్ నానబెట్టేసి ఫ్రూట్స్ వేసి ఇచ్చేసినానంటే పునానవి తినేస్తుంది. అది ఇదొకటి గ్యాస్ కట్ట కడిగేదానికి అనమాట. దీనిలో సర్ఫ్ నీళ్ళు వేసి స్ప్రే చేసి, దీంతో స్ప్రే చేసి తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. సో దీన్ని ఒకదాన్ని తీసుకొచ్చిన. ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలని అనుకున్నా, బట్ కుదరలే ఎప్పుడు కానీ. తర్వాత ఇది టీ ఫిల్టర్ భరత్ తీసుకున్నాడు. నేను బై 1 get 1కి ఇంకొక ఓట్స్ వచ్చింది. నెక్స్ట్ అది ఎత్తుకొనైనా పాపకి మ్యాట్ ఒక్కటి తీసుకున్నాము. ఇది కూడా తీసుకున్నాం పునానవి తినేదానికోసం అని చెప్పి. ఇది పాపకి 6 months అప్పుడే తీసుకోవాల్సింది. మేము తీసుకోలేదు అప్పుడు. ఎందుకులే ఇంకా 2 months 3 months కంతా కూర్చొనేస్తుంది, ఊరికే డబ్బులు వేస్ట్ ఎందుకు అని చెప్పి అనుకున్నా నేనైతే. బట్ భరత్ అయితే తీసుకో, ఇప్పుడైనా తీసుకో అని అన్నాడు. ఇంకెందుకు కొన్ని రోజులకి నిలబడేస్తుంది కదా అని అనుకున్నా. ఎందుకంటే నిల్చున్నప్పుడు పడిపోతారు, ప్లస్ ఇప్పుడు ఉల్టా తిరుగుతుంది కాబట్టి పడుతుంది. అవన్నీ సౌండ్ వినాలంటేనే భయం వేస్తుంది అనమాట, ఎంత గట్టిగా తగిలిందో ఏమో అని. అందుకని చెప్పి రోజైతే నేను కింద సాపేస్తాను, మీరు నా వీడియోస్ లో చూసిండొచ్చు. సో ఇంకా మీదటైతే ఇది వేద్దామని చెప్పి తీసుకున్నా. ఇక్కడ మొత్తం హాల్ అంతా సరిపోతుంది మాకైతే. ఇక్కడ ఉన్న ప్లేస్ కి సోఫాలకి దీనిలో మొత్తం ప్లేస్ కి అయితే కవర్ అవుతుంది. సో అదనమాట. ఆఫ్టర్నూన్ 1 o'clock వెళ్ళినాము. ఇప్పుడు టైం 3 అవుతుంది. 3 o'clock ఇంటికి వచ్చినాము. వర్షం అంటే వర్షం పడుతుంది, కానీ ఇంకా కావాల్సినవి తెచ్చుకోక తప్పదు కదా. మెయిన్ ఏమంటే బట్టలు ఉతకాలంటే సర్ఫ్ లేదు, బట్టలు చాలా పడిపోయినాయి. అందుకే ఇంకా వాషింగ్ మిషన్ కూడా వేయను, హ్యాండ్ వాష్ చేసేసి అన్ని ఆరేసేస్తా. పునానవికి ఏమన్నా తెచ్చుకుంటే అవి వేసుకునేంత వరకు తృప్తి ఉండదు అనమాట. సిజర్ ఎత్తుకురప్పు. ఇది ట్యాబ్ లో చూస్తుంది స్లైమ్. ఆ ట్యాబ్ లో ఎవరు ఆ పిల్ల పేరు, ఏం పేరే, డయానా. అది ఆడుతా ఉంటది. అది చూసినప్పుడల్లా అమ్మ నాకు స్లైమ్ తీసి నాకు స్లైమ్ తీసి అని బట్టింటది. విశాల్ మార్ట్లో ఒక 2 గంటల సేపు అయితే అడిగింటది నన్ను, అమ్మ తీసుకుంటా అమ్మ తీసుకుంటా. తీసుకో అన్న తర్వాత ఈ కలరా ఆ కలరా ఈ కలరా ఆ కలరా అని ఇది చేసింది. ఇంకా ఫైనల్ గా అయితే తీసుకొని వచ్చింది. చూడాల దీంతో ఎంత మటుకు ఆడుతుంది ఏమో. క్లే ఒకసారి తెచ్చింటే క్లే ఒక 2 రోజులు కూడా ఆడలేదు, పడేసేసింది. అట్లా చేస్తుంది. అందుకనే నేను ఏం తీసిను కదా. ఈసారి కానీ నీట్ గా ఆడుకోకుండా. అది ఎడ కాదులే, అది అవునే జెండానేలే. సర్లే పో ఎత్తకరా పో. ఇంకా పిల్లలకైతే బేబీ రబ్ అయితే తీసుకొచ్చినాము, విక్స్. ఎందుకంటే చలికాలం కదా, అదిగోమంటే జలుబు చేస్తుంది. సో ఇట్లుంటది కదా పిల్లల కథ.
అందుకని చెప్పి ఇదైతే మా హస్బెండ్ నేను వద్దన్నా కూడా తీసుకున్నాడు. పునర్నవికి తీసుకొని మేమేం యూజ్ చేయలేదు ఎప్పుడు కానీ, ఎందుకంటే నేను కర్పూరము కొబ్బరి నూనె కాగబెట్టి పూస్తాను. సో దీనిలో అవసరం ఎప్పుడు రాలేదు పునర్నవి పెద్ద అయ్యేంత వరకు కూడా. సో చిన్న పాపకి అయితే అవసరం అవుతుంది అని చెప్పి భరత్ అయితే తీసుకున్నాడు. హాయ్ చలికి దీనికి అసలు ఏం పనులు చేసేదో ఏమో. కత్తిరి లేదా? అవునా? ఇది ఈ వీడియో అయితే ఇంతటితో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.